4x plus 7y is equal to 2x plus 10y. Then x is y value. 4x plus 7y is equal to ఏమంటుందంటే మనకి 2x plus 10y అంటుండు. సో ఎక్స్ టర్మ్స్ నాకు తీసుకొస్తే ఆ 2x ఇటు వస్తే మైనస్ అవుతుంది. సో 2x. ఈ 7y అటు వెళ్తే మైనస్ అవుతుంది. 10 - 7 అంటే 3y. సో సిమిలర్ ఎక్స్ ఈస్ట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే సో ఎక్స్ వాల్యూ 3, వై వాల్యూ ఎంత అంటే 2. సో ఆన్సరు 3:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. 3:2. నెక్స్ట్ 2 whole number whose sum is 72 cannot be the ratio. రెండు సంఖ్యల మొత్తం 72 అయినా ఈ క్రింది వాణిలో నిష్పత్తి కానిది అంటుండు. నిష్పత్తి కానిది రెండు సంఖ్యల మొత్తం ఎంత కావాలంట? 72 కావాలంట. సో రెండు సంఖ్యల మొత్తం ఏబి అనుకుందాం. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 72 అంటుండు. మరే ఆ రెండు సంఖ్యల నిష్పత్తి కానిది అంటుండు. కానిది అంటే సో ఈ 72ని ఏదైతే భాగించదో అది ఆన్సరు సమాధానం అవుతుంది. ఇంకా 5 + 7 ఎంత? 12 అనేది డివైడ్ చేస్తుంది. ఇది కాదు ఆన్సర్. మన అడిగింది కానిది, నిష్పత్తి కానిది. సో 3 + 5 అంటే 8 అనేది 72ని డివైడ్ చేస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ 3 + 4 అంటే 7 అనేది 72ని డివైడ్ చేయదు. కాబట్టి ఆన్సరు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ 4 + 5 అంటే 9 డివైడ్ చేస్తుంది కాబట్టి ఆన్సర్ కాదు. మనకి నిష్పత్తి కానిది అడిగిండు. సో 72ని భాగించినటువంటిదే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ నిష్పత్తి అని అడిగితే మాత్రం భాగించేదే అవుతుంది ఆన్సరు. నెక్స్ట్ ఈ 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 ఆఫ్ అనదర్ నెంబర్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్? ఒక సంఖ్యలో 40% విలువ మరొక సంఖ్యలో 2/3 వంతుకి సమానము అయినా ఆ రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత? 40% అంటుండు. ఇంకా 40% ఆఫ్ ఒక నెంబరు ఏ అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు ఇంకోటి ఏమంటుండు 2/3 ఆఫ్ అనదర్ నెంబర్ అంటుండు. 2/3 ఆఫ్ అనదర్ నెంబర్ అంటే వై. సో ఇక్కడ ఏ అనుకున్నాం కాబట్టి ఇది బి అనుకుందాం. 2/3 ఆఫ్ పి. 40% పర్సంటేజ్. సో మనకి 10% అంటే 1/10, 20% అంటే 1/5 20%. 40% అంటే 2/5. 2/5 ఇంటూ ఏ ఈక్వల్ టు 2/3. 2/3 ఇంటూ బి. 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 ఇటు వస్తే 3a ఈక్వల్ టు ఏమవుతుందంటే 5b అవుతుంది. సో ఇక్కడ నుంచి a/b ఈక్వల్ టు ఎంత అంటే సో ఏ వాల్యూ 5:3. 5:3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ శాతాన్ని మనం భిన్నంలో రాస్తున్నాం. డైరెక్ట్గా శాతాన్ని భిన్నంలో రాస్తున్నాం. 20% అంటే 1/5. 40% అంటే 20కి డబుల్ కాబట్టి 2/5 రాసినాం. నెక్స్ట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ 1300 ఈజ్ డివైడెడ్ అమాంగెస్ట్ PQR and S such that P's share by Q's share equal to Q's share by R square equal to R's share by S share equal 2/3. Then P's share is P watt by Q watt is equal to Q watt by R watt is equal to R watt by S watt is equal to 2/3 అయ్యేటట్లు 1300 రూపాయలను PQRSలకు పంచితే P వాటా ఎంత అంటుండు. సో మరి ఎప్పుడైనా అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే వాటి మధ్య నిష్పత్తి కనుక్కోవాలి. అంటే ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే P/Q/R/S నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నిష్పత్తిని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇచ్చినటువంటిది ఫస్ట్ P/Q వాల్యూ ఏమన్నాడు 2:3. నెక్స్ట్ Q/R వాల్యూ అది కూడా 2:3నే. సో R/S వాల్యూ 2:3. PQRS ఫైండ్ అవుట్ చేస్తే ఇంకో 8 2 2s are 4 4 2s are 8. నెక్స్ట్ 3 2s are 6 6 2s are 12.
నెక్స్ట్ 3 3s are 9, 9 2s are 18. సో 3 3s are 9, 9 3s are 27. ఇది PQRS వాల్యూ. PQRS వాల్యూ ఎంత వస్తుంది? 8 12 18 27 వస్తుంది. ఇంకో 12 + 18 అంటే 30, 27 + 8 అంటే 35, 35 + 30 అంటే 65 వస్తుంది. టోటల్ వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 65 పార్ట్స్ వస్తుంది. సో 65 భాగాలు వచ్చేసి మనకి 1300. 65 భాగాల విలువ 1300. మనకి పీ వాటా కావాలి. ఏ వాటా కావాలి? పీ వాటా. సో 8 భాగాలు ఎంత అంటుండు? 8 పార్ట్స్. 8 భాగాలు ఎంత? చూడండి 65 2 130 20. సో 65 20 1300. సో 8 20. 8 20 అంటే 160. 8 20 అంటే 160 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. 160. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 3 boys ఈజ్ 25 years and their ages are in the proportion 3:5:7. ద ఏజ్ ఆఫ్ ది యంగెస్ట్ బాయ్ ఈజ్. ముగ్గురు బాలుర వయసుల మధ్య నిష్పత్తి 3:5:7. వారి వయసుల సగటు 25 సంవత్సరాలు అయినా వారిలో చిన్నవాడి వయసు ఎంత అంటుండు? వారిలో చిన్నవాడి వయసు ఎంత? ముగ్గురు బాలుర వయసు ఇచ్చిండు మనకి 3:5:7 అంటుండు. వారి యొక్క సగటు వయసు ఇచ్చిండు. సగటు వయసు మనకి ఎంత అని చెప్పిండు? 25 సంవత్సరాలు అంటుండు. 25 సంవత్సరాలు. సగటు వయసు ఎంత అంటే 25 సంవత్సరాలు. అయితే మనకి చిన్నవాడి వయసు ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో సగటు అంటే ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుంచుకోండి, అందరికీ సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయడం అని అర్థం. యావరేజ్ మీన్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని అర్థం. యావరేజ్ మీన్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషను. ఇవి చూడండి, ఇక్కడ 25 ఉంది. సో ఈ 25 అనేది ఈ మూడిట్లో దేని యొక్క మల్టిపుల్? అది 5 యొక్క మల్టిపుల్. 5 యొక్క మల్టిపుల్ 25. 25 అనేది 5 యొక్క మల్టిపుల్. ఎంత మల్టిపుల్ అవుతుంది? 5 × 5. 5 × 5. సిమిలర్లీ దీన్ని కూడా ఇక్కడ దేంతోనైతే మల్టిప్లై చేస్తున్నామో ఇది కూడా దాంతోనే మల్టిప్లై చేయాలి. సో 3 × 5. 3 5s are ఎంత అంటే 15 years. సో చిన్నవాని వయసు ఎంత అంటే 15 సంవత్సరాలు. చిన్నవాని వయసు ఎంత? 15 సంవత్సరాలు. సో ఇది షార్ట్ కట్ మెథడ్, లాజికల్ మెథడ్ అనమాట. లెంతీ ప్రొసీజర్లో చేయకుండా మనం లాజికల్ సొల్యూషన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇన్ ఏ కాలేజ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈజ్ 8:5. ఇఫ్ దేర్ ఆర్ 160 గర్ల్స్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ కాలేజ్ ఈజ్. ఒక కళాశాలలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 8:5. ఆ కళాశాలలో బాలికల సంఖ్య 160 అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఇక్కడ మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇచ్చిండు. ఎంత అంటే బాయ్స్ 8 పార్ట్స్ ఉంటే గర్ల్స్ 5 పార్ట్స్ ఉన్నారంట. సో మొత్తం బాలికల సంఖ్య ఇచ్చిండు. ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం చూడాల్సింది ఏంటంటే మొత్తం ఇచ్చిండా, ఇండివిజువల్ ఇచ్చిండా, డిఫరెంట్ ఇచ్చిండా. డిఫరెంట్ భేదము అంటే ఎక్కువ తక్కువ అంటే భేదము అని అర్థం. డిఫరెంట్ మీన్ మోర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఆర్ ఇండివిజువల్ ఆర్ టోటల్. సో ఇక్కడ మనకి బాలికల సంఖ్య ఇచ్చిండు. ఏమిచ్చిండు? నెంబర్ ఆఫ్ గర్ల్స్ 5 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు. సో 5 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 160 అంటుండు మనకి. మరి ఆ కళాశాల మొత్తం విద్యార్థులు అంటుండు. మొత్తం అంటే 8 + 5. 8 + 5 అంటే 13 పార్ట్స్ వాల్యూ ఎంత? 13 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ మార్కు. సో 13 × 160. 13 × 160/5. 5 3s are 15. 5 2s are 10. సో 13 × 32. 13 × 30 అంటే 390 ప్లస్ 13 2s are ఎంత అంటే 26. మొత్తం ఎంత అంటే 416 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 416. మొత్తం విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే 416. నెక్స్ట్, A + B + B + C + C + A = 4:5:6. Then A / B / C value. A + B / B + C / C + A
ఈక్వాలిటీ ఎంత అంటుండంటే 4:5:6 అయితే A:B:C వాల్యూ అడిగిండు మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం చూడండి. A+B B+C C+A ఈజ్ ఈక్వల్ టు మనం దీన్ని ఏమనుకున్నది 4K 5K 6K 4K 5K 6K అనుకున్నారు. సో ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 2 ఇంటూ 2 Aలు 2 Bలు 2 Cలు వస్తాయి. 2 ఇంటూ A+B+C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకి 6 + 4 10 15K అవుతుంది. మనకి A+B+C వాల్యూ కావాలి. A+B+C ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 15K/2 15K/2. సో మనకి A+B+C వాల్యూ 15K/2. మనకి ఇక ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి, సి వాల్యూ కావాలి. మరి ఏ వాల్యూ కావాలంటే A ఈజ్ ఈక్వల్ టు 15K/2 మైనస్, సో ఏ వాల్యూ కావాలంటే బీసీ వాల్యూ కావాలి. బీసీ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. బీసీ వాల్యూ ఎంత 5K చూడండి. 2 5s are 10. 15 - 10 అంటే 5K/2 ఇదేంటిది ఏ వాల్యూ. సిమిలర్లీ బి వాల్యూ కావాలంటే 15K/2 మైనస్, మనకి బి వాల్యూ కావాలంటే ఏసీని సబ్ట్రాక్షన్ చేయాలి. బి వాల్యూ కావాలంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు A+C ఎంత 6K. సో 6Kని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఇంకా 2 ఇంటూ 6 అంటే 12. 15లో 12 పోతే 3K/2 సో బి వాల్యూ. నౌ సి వాల్యూ రావాలంటే 15K/2 మైనస్ A+Bని సబ్ట్రాక్షన్ చేయాలి. A+Bని అంటే 4 సబ్ట్రాక్షన్ చేయాలి. మైనస్ 4K. 2 4s are ఎంత అంటే 8. 15లో 8 పోతే 7K/2 సో ఇక్కడ చూడండి మనకి ఇక సో టోటల్గా 5K/2 వచ్చింది. 3K/2 7K/2 5K/2 ఈస్ట్ 3K/2 ఈస్ట్ 7K/2. అన్ని 2లు క్యాన్సిల్ అయితే, అన్ని Kలు క్యాన్సిల్ అయితే 5:3:7 5:3:7. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఇలానే చేయాలి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి CGL లెవెల్లో వస్తాయి. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ APSIలో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. APSI. నెక్స్ట్ A:B+C ఈజ్ ఈక్వల్ టు 5:3, B:C ఈజ్ ఈక్వల్ టు 3:2. దెన్ A:C వాల్యూ అడిగిండు మనకి. A:B+C ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5:3 అంటుండు. 5:3. నెక్స్ట్ ఇక్కడ B:C వాల్యూ 3:2 అంటుండు. మనకు కావాల్సింది ఏంటిది A:C వాల్యూ కావాలి. A:C వాల్యూ కావాలి. ఇదే బ్యాలెన్సింగ్ రేషియో. దీన్ని మనం బ్యాలెన్సింగ్ రేషియో అంటాం. సో ఈ బ్యాలెన్సింగ్ రేషియో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ABC ఉంది, ఇక్కడ ఓన్లీ BCనే ఉంది. అంటే ఇక్కడ B+C వాల్యూ ఎంత ఉందంటే 3 ఉంది. మరి ఇక్కడ B+C ఈ B+C వాల్యూ ఇక్కడ ఎంత ఉందంటే 5 ఉంది. మరి 2 ఈక్వల్ ఉన్నాయా? 2 ఈక్వల్ లేవు. 2 ఈక్వల్ లేవు కాబట్టి బ్యాలెన్స్ చేయాలి. ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలంటే దీన్ని ఇంటూ ఇక్కడ ఎంత ఉందో దాంతో ఇక్కడ దీన్ని మల్టిప్లై చేయాలి 5తోని. నెక్స్ట్ దీన్ని ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 3తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేస్తే చూడండి 5తో మల్టిప్లై చేస్తున్నాం దీన్ని. సో 5 5s are 25, 5 3s are 15. 25:15. నెక్స్ట్ ఇక్కడ దీన్ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. 3 3s are ఎంత అంటే 9, 3 2s are ఎంత అంటే 6. 3 2s are ఎంత 6. ఇప్పుడు మనకు కావాల్సింది A:C. ఏ వాల్యూ ఎంత అంటే 25. ఏ వాల్యూ ఎంత? సో A:C వాల్యూ 25
ఈస్ట్ సి వాల్యూ ఎంత అంటే 6. సి వాల్యూ ఎంత 6. ఆన్సర్ వచ్చేసి మనకి 25:6. 25:6. దీన్నే రేషియో బ్యాలెన్సింగ్ అంటాం. బ్యాలెన్సింగ్ రేషియో ప్రాబ్లమ్స్ ఇవి మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది నెంబర్ ఆఫ్ టాపిక్స్లో యూజ్ అవుతుంది. పార్ట్నర్షిప్లో యూజ్ అవుతుంది, మనకి పర్సంటేజ్లో యూజ్ అవుతుంది. ఏం చేయాలంటే బ్యాలెన్స్ చేస్తున్నాం. ఇక్కడ బి మరియు సిల వాల్యూ ఎంత ఉందంటే ఇక్కడ 5 ఉన్నది. ఇక్కడ బీసీ వాల్యూ ఎంత ఉందంటే 3 ఉంది. రెండు ఈక్వల్ లేవు. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నామంటే ఈక్వల్ చేస్తున్నాం. ఏ విధంగా ఈక్వల్ చేస్తున్నాం? ఇక్కడున్న 5తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడున్న 3తో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు వచ్చినటువంటి వాల్యూని చూసినట్టయితే ఇక్కడ బి ప్లస్ సి వాల్యూ ఎంతంటే 15 ఉంది. సో 9 + 6 అంటే 15. రెండు కూడా టాలీ అయినాయి. ఈ విధంగా బ్యాలెన్సింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ a:b + c = 2:3, c:a + b = 5:7, దెన్ b:a + c వాల్యూ అడిగిండు మని. చూడండి a:b + c, a:b + c = 2:3, నెక్స్ట్ c:a + b, c:a + b ఎంతంటే 5:7. 5:7. సో ఇక్కడ చూడండి ఇది ఏబీసీనే ఉంది, ఇది ఏబీసీనే ఉంది, రెండు కూడా ఏబీసీలే ఉన్నాయి. సో మరి ఇక్కడ 2 + 3 అంటే దీని వాల్యూ ఎంత వస్తుందంటే 5 వస్తుంది. 7 + 5 అంటే 12 వస్తుంది. పైన ఏబీసీ వాల్యూ ఎంత వస్తుందంటే మనకి 5 వస్తుంది. కింద ఏబీసీ వాల్యూ ఎంత ఉందంటే 12 ఉంది. రెండు కూడా ఈక్వల్ లేవు. రెండు ఈక్వల్ లేవు కాబట్టి బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే దీన్ని ఇంటూ 12తో మల్టిప్లై చేస్తున్నాం, దీన్ని ఇంటూ 5తో మల్టిప్లై చేస్తున్నాం. దాన్ని ఇంటూ 12తో మల్టిప్లై చేస్తున్నాం, కింద ఇంటూ 5తో మల్టిప్లై చేస్తే దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 12తోని 12 2s ఎంత అంటే 24, 12 3s ఎంత అంటే 36. 24:36. సిమిలర్ దీన్ని మల్టిప్లై చేస్తే 5తో మల్టిప్లై చేస్తున్నాం. 5 5s ఎంత అంటే 25. సో 5 7s ఎంత అంటే 35. 5 7s 35. చూడండి ఏ వాల్యూ వచ్చేసి మనకి 24, సి వాల్యూ వచ్చేసి మనకి 25. సో మన అడిగింది b:c. మొత్తం వాల్యూ చూసినట్టయితే 24 + 36 వచ్చేసి 60. 25 + 35 అంటే 60. ఏబీసీ వాల్యూ టోటల్ వాల్యూ ఎంత ఉందంటే 60 ఉంది. సో a + b + c మూడింటి మొత్తం వాల్యూ ఎంత ఉన్నది అంటే మనకి 60 ఉన్నది. a + b + c 3 వాటాల మొత్తం ఎంత ఉందంటే 60 ఉంది. సో మరి ఇక్కడ చూడండి ఏ వాటా 24, సి వాటా ఎంత అంటే 25. ఈ రెండింటిని కూడితే 24 + 25 అంటే 49 వస్తుంది a + c వాల్యూ. మన అడిగింది b:a + c. b:a + c అడిగిండు. a + c వాల్యూ ఎంత వస్తుంది మనకి 49 వస్తుంది. 49 a + c వాల్యూ. మరే టోటల్ వాల్యూ వచ్చేసి 60. మొత్తం 60 భాగాలలో a + c వాల్యూ వచ్చేసి 49 పోయింది. అంటే రిమైనింగ్ ఎన్ని భాగాలు ఉంటుంది b వాల్యూ? రిమైనింగ్ ఎవరిదంటే b వాటా. సో b వాటా ఎంతంటే 11. సో ఆన్సర్ ఎంతంటే 11:49 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 11:49. సో ఆన్సరు 4th one ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ a + b + c = 8:5. a:c equal to 5:1. దెన్ a:b:c వాల్యూ చూడండి ఇక్కడ a + b + c = ఎంత అంటే 8:5. 8:5. నెక్స్ట్ మనకి ఇంకా a:c వాల్యూ ఇచ్చిండు. a:c వాల్యూ ఎంత అంటే 5:1. మరి ఇక్కడ ఏసీలో మొత్తం కొడితే మనకి 6 వస్తుంది. మరి ఇక్కడ ఏసీలో మొత్తం కొట్టడానికి వీలుందా? లేదు. అయితే ఇప్పుడు ఏసీలో డిఫరెంట్ తీసుకుందాం. ఏసీ ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఏకి సికి 5. ఇక్కడ చూడండి ఏకి సికి డిఫరెంట్ తీసుకుంటే ఈ డిఫరెంట్ వాల్యూ ఎంత వస్తుందంటే 4 వస్తుంది. డిఫరెంట్ వాల్యూ 4 వస్తుంది. సో ఇక్కడ ఈ రెండింటి డిఫరెంట్ తీసుకుంటే బీకి బీ క్యాన్సిల్ అవుతుంది, ఏసీ డిఫరెంట్ ఉంటుంది. ఏసీ డిఫరెంట్ ఎంత ఉందంటే 3 ఉంది. మరి బ్యాలెన్సింగ్ ఈక్వల్ ఉందా? ఇక్కడ డిఫరెంట్ 4 వచ్చింది, ఇక్కడ డిఫరెంట్ 3 వచ్చింది. సో రెండింటిని ఏం చేయాలి మనం?
సో ఏదైతే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే దీన్ని ఇంటూ 4 చేయాలి, దీన్ని ఇంటూ 3 చేయాలి, మళ్ళీ ఇంటూ 3 చేయాలి. సో ఇప్పుడు ఇంటూ 4 చేస్తున్నాం చూడండి. 4 8s are 32, 4 5s are 20. నెక్స్ట్ ఇక్కడ 3తో మల్టిప్లై చేస్తున్నాం. 3 5s are ఎంత అంటే 15, 3 1s are ఎంత అంటే 3, 3 1s are 3. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ 15, సి వాల్యూ 3, ఏ వాల్యూ 15, సి వాల్యూ 3. రైట్, ఇక్కడ చూడండి ఇక్కడ బి ప్లస్ సి వాల్యూ, ఇక్కడ ఏ ప్లస్ బి, ఇది ఏ ప్లస్ బి వాల్యూ. మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఏ ప్లస్ బి వాల్యూ. ఆల్రెడీ మనకి ఇక్కడ క్లియర్గా ఏ వాల్యూ 15 అంటుండు. సో ఏ వాల్యూ 15 పోతే మిగిలింది బి వాల్యూ. సో మిగిలింది బి వాల్యూ ఎంత 17 వస్తుంది. ఎంత వస్తుంది 17. లేదు ఇక్కడ బీసీ వాల్యూ కదా, సి వాటా. ఇక్కడ సి వాటా 3 భాగాలు పోతే మిగిలింది ఎవరి వాటా అంటే బి వాటా ఎంత 17. సో ఇప్పుడు అయిపోయింది ఆన్సరు. ఏ ఈస్టు బి ఈస్టు సి ఈజ్ ఈక్వల్ టు, సో ఏ వాటా ఎంత మనకి, ఏ వాటా వచ్చేసి 15 ఈస్టు బి వాటా 17 ఈస్టు సి వాటా 3. సో ఆన్సర్ ఏంటంటే 15:17:3, 15:17:3. నెక్స్ట్ XY ఈస్టు YZ ఈస్టు ZX ఈజ్ ఈక్వల్ టు 2:3:4, 2:3:4. దెన్ X ఈస్టు Y ఈస్టు Z వాల్యూ ఎంత అంటుండు. X ఈస్టు Y ఈస్టు Z మనకి ఇచ్చినటువంటిది XY ఈస్టు YZ ఈస్టు ZX ఇచ్చిండు 2:3:4, 2:3:4. ఇప్పుడు ఏం చేద్దారంటే ఈ అన్నిటి మల్టిప్లై చేద్దారు. ఇంకో 2 × 3 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2 3s are 6, 6 4s are ఎంత అంటే 24, 6 4s are ఎంత 24. మనకు కావాల్సింది X ఈస్టు Y ఈస్టు Z, X ఈస్టు Y ఈస్టు Z. ఇక్కడ మనకి 24 ఏంటంటే XYZ, X × Y × Z వాల్యూ ఎంత అంటే 24, X × Y × Z వాల్యూ 24. ఓకే రైట్. ఇక్కడ మీరు డౌట్ రావచ్చు ఎన్నిటి మల్టిప్లై, ఓన్లీ నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నా. 2 × 3 × 4 24 వచ్చిన 24 ఏమనుకుంటే XYZ అనుకోండి. ఇప్పుడు నాకు X ఈస్టు Y ఈస్టు Z, మనకు కావాల్సింది ఏంటిది X ఈస్టు Y ఈస్టు Z కావాలి. సో మరి X రావాలంటే XYZ రావాలంటే Xని దేంతో మల్టిప్లై చేయాలి, మనం YZతో మల్టిప్లై చేయాలి. మరి ఇది XYZ రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి, XZతో మల్టిప్లై చేయాలి. సో ఇది Z రావాలంటే XYZ రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, మనం XYతో మల్టిప్లై చేయాలి. మరి మొత్తం ఎంత రావాలి మనకి 24 రావాలి. రైట్, YZ వాల్యూ ఎంత ఉంది, సో YZ వాల్యూ వచ్చేసి YZ వాల్యూ 3 ఉంది. మరి 24 రావాలంటే సో YZ వాల్యూ వచ్చేసి 3 ఉంది. 24 రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 8తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ XZ వాల్యూ వచ్చేసి 4 ఉంది. XZ వాల్యూ ఎంత ఉంది 4, కానీ మొత్తం 24 రావాలి. మరి 24 రావాలంటే 4ని దేంతో మల్టిప్లై చేయాలంటే 6తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ XY వాల్యూ 2 ఉంది. సో 24 రావాలంటే 2ని దేంతో మల్టిప్లై చేయాలంటే 12తో మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలి, 12తో మల్టిప్లై చేయాలి. సో అన్నిట్లో 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. మళ్ళా 2 4s are 2 3s are 2 6s are. సో ఆన్సర్ ఏంటంటే 4:3:6, 4:3:6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 2a is equal to x plus y plus z and a minus x is to a minus y is to a minus z is equal to 12 is to 13 is to 11 అయినా x is to y is to z వాల్యూ ఎంత అంటుండు. చూడండి మనకి మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే a minus x is to a minus y is to a minus z is equal to ఎంత అంటే 12 is to 13 is to 11. ఇంకో కండిషన్ ఏమంటుండు 2a is equal to x plus y plus z వాల్యూ
2a ఈక్వల్ టు ఏమంటుండు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటుండు. సో మనకి డైరెక్ట్గా ఎక్స్ ఈస్టు వై ఈస్టు జెడ్ వాల్యూ డైరెక్ట్ సింగిల్ స్టెప్లో రాయొచ్చు. ఎక్స్ వాల్యూ రావాలంటే ఫస్ట్ క్లోజ్ చేయండి. సో ఎక్స్ రాయాలంటే ఫస్ట్ క్లోజ్ చేసి రిమైనింగ్ 2 యాడ్ చేయాలి. సో ఇది క్లోజ్ చేస్తున్నాం. ఇది క్లోజ్ చేసి 13 + 11 అంటే 24. నెక్స్ట్ వై వాల్యూ రాయాలి అంటే మిడిల్ క్లోజ్ చేయాలి. మిడిల్ క్లోజ్ చేసి రిమైనింగ్ 2 యాడ్ చేయాలి. 12 + 11 12 + 11 అంటే 23. నెక్స్ట్ జెడ్ వాల్యూ కావాలి, లాస్ట్ వాల్యూ క్లోజ్ చేయాలి. సో 12 + 13 25. సో ఆన్సర్ ఏంటంటే 24:23:25. 24:23:25 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి SA - S - A ఈస్టు S - B ఈస్టు S - C ఈజ్ ఈక్వల్ టు 11:9:5 and where S is half of the perimeter of the triangle, then A:B:C వాల్యూ సేమ్ ఇప్పుడు మోడల్లోనే చేయాలి. ఇది ఒక త్రిభుజం ఏబిసిలోనంట S - A ఈస్ట్ S - B ఈస్ట్ S - C ఈక్వల్ టు 11:9:5 ఇచ్చట ఎస్ అనేది త్రిభుజ చుట్టుకొలతలో సగమైన A:B:C విలువ ఎంత అంటుండు. మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే S - A ఈస్ట్ S - B ఈస్టు S - C దీని వాల్యూ ఎంత అంటుండంటే మనకి 11:9:5. దీంతో పాటు ఇంకో కండిషన్ ఇచ్చిండు, హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ అంటుండు. ఎస్ వాల్యూ ఎంత అంటుండు హాఫ్ ఆఫ్ ది పెరిమీటరు. సో ఎస్ వాల్యూ హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ అంటే A + B + C/2. దీన్నే ఇటు వస్తే 2S ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే A + B + C అని అర్థం. 2S ఈజ్ ఈక్వల్ టు A + B + C. సేమ్ కండిషన్ కదా, ఇందాక 2A ఈజ్ ఈక్వల్ టు A + B + C అని ఉంది. సేమ్ ఇంతకుముందు ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం A:B:C వాల్యూ రాయాలి. సో ఏ వాల్యూ రావాలంటే ఏది క్లోజ్ చేసి ఫస్ట్ క్లోజ్ చేసి రిమైనింగ్ 2 యాడ్ చేయాలని చెబుతున్నాం. సో ఇది క్లోజ్ చేసి 9 + 5 అంటే 14. B వాల్యూ రావాలంటే మిడిల్ వాల్యూ క్లోజ్ చేయాలి. సో 11 + 5 అంటే 16. నెక్స్ట్ C వాల్యూ ఇది క్లోజ్ చేయాలి. సో 11 + 9 అంటే 20. సో అని క్యాన్సిల్ అవుతున్నాయి. క్యాన్సిల్ చేస్తే మనకి 7:8:10 7:8:10 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ if A - B is to B - C is to C - D is equal to 1:2:3, then A + D is to C వాల్యూ. ఇది SSC CGL 2022 క్వశ్చను. SSC CGL 2022 క్వశ్చను. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏంటంటే A - B is to B - C is to C - D ఈజ్ ఈక్వల్ టు ఏమంటుందంటే 1:2:3 అంటుండు. 1:2:3. చూడండి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ మైనస్లలో ఉన్నది మనకి. సో 1 + 2 వాల్యూ ఎంత వస్తుంది మనకి 3 వస్తుంది. సింపుల్గా మనకి 1 + 2ని యాడ్ చేస్తే ఏమొస్తుంది 3. సో 1 + 2 అంటే ఫస్ట్ది సెకండ్ది యాడ్ చేయాలి. సో 1 అంటే ఫస్ట్ది 2 అంటే సెకండ్ వాల్యూ అంటే A - B + B - C ఈజ్ ఈక్వల్ టు 3 అంటే థర్డ్ వన్ C - D. ఇంకా బీకి B క్యాన్సిల్ అయింది. A - C ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే C - D. ఆ D ఇటు వస్తే A + D ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 2C. ఈ మైనస్ ఇటు వస్తే +C అవుతుంది. సో A + D ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 2C. ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు A + D ఈజ్ టు C ఈజ్ ఈక్వల్ టు. సో A + D వాల్యూ 2. సో 2:1. ఇటు ఏం లేదంటే ఏమన్నట్టు 1 అన్నట్టు. సో ఆన్సర్ ఏంటంటే 2:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సరు. 2:1. నెక్స్ట్ x - y + z ఈజ్ టు y - z + 2w ఈజ్ టు 2x + z - w ఈక్వల్ టు 3:4:7. దెన్ 3x + 3z - 2w ఈజ్ టు w వాల్యూ ఎంత అంటుండు. సో సేమ్ చూడండి 3 + 4 ఎంత 7 వస్తుంది. 3 + 4 అంటే
ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ 3 + 4 = 7 అంటే x - y + z ప్లస్ y - z ప్లస్ 2w = మనకి 7 అంటే థర్డ్ది 2x + z ప్లస్ w కానీ క్యాన్సిల్ అయితే చూద్దాం మరి ఒక వైకి వై క్యాన్సిల్ అవుతుంది వైకి వై క్యాన్సిల్ అవుతుంది జెడ్కి జెడ్ క్యాన్సిల్ అవుతుంది x + 2w ఈక్వల్ టు రైట్ ఈ w కూడా ఇటు తీసుకొచ్చినాం అనుకోండి x + w రైట్ చూడండి ఇక్కడ ఏముంది x + 2w ఈక్వల్ టు ఇక్కడ మనకి 2x + z + w రైట్ ఇవే అటు తీసుకెళ్దాం మరి అటు తీసుకెళ్తే ఈ డబ్ల్యూని ఇటు తీసుకొద్దాం ఎక్స్ అటు తీసుకెళ్దాం మరి సో x + z = ఏమవుతుందంటే w అవుతుంది x + z = ఏమవుతుందంటే w అవుతుంది రైట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది 3x + 3z - 2w w వాల్యూ చూడండి ఇక్కడ మనకి x + z = ఏంది w అంటే ఇక్కడ 3 కామన్ తీస్తే x + z = రాయొచ్చు w రాయొచ్చు అంటే 3w - 2w w సో 3 - 2 అంటే 1 3 - 2 అంటే 1 w వస్తుంది w అంటే 1:1 వస్తుంది ఇంకేమొస్తుంది 1:1 వస్తుంది సో దీని ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి 1:1 వస్తుంది ద రేషియో ఆఫ్ 2 numbers is 3:4 if the antecedent is 12 then consequent is రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4 వాటిలో పూర్వపదం 12 అయినా పరపదం ఎంత అంటుండు రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4 మనం నిష్పత్తిలో స్టార్టింగ్లో నేర్చుకున్నాం బేసిక్స్లో నిష్పత్తిలో రెండు పదాలలో మొదటి పదాన్ని మనం పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదము లేదా పరపదం అంటారని చెప్పుకున్నాం సో ఇక్కడ పూర్వపదం వాల్యూ ఇచ్చిండు అంటే మొదటి పదం సో 3 భాగాల వాల్యూ ఎంత అంటే 12 4 భాగాల విలువ ఎంత అంటుండు సో 3 భాగాలు 12 3 × 4 3 4 ద్వారా ఎంత 12 4 × 4 4 4 ద్వారా ఎంత అంటే 16 సో పరపదం ఇచ్చిన రెండు సంఖ్యల్లో రెండవ సంఖ్య పరపదం విలువ ఎంత అంటే 16 నెక్స్ట్ ఇన్ ఏ క్లాస్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ 5:2 దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 5:2 అయినా ఆ తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత అంటుండు తరగతిలో బాలురు మరియు బాలికల మధ్య నిష్పత్తి బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇచ్చిండు మనకి 5:2 అంటుండు అయితే తరగతిలో మొత్తం విద్యార్థులు అంటుండు అంటే మొత్తం బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నారో చూద్దాం 5 + 2 ఎంత టోటల్ వచ్చేసి మనకి 7 పార్ట్స్ ఉన్నాయి అంటే తరగతిలో మొత్తం విద్యార్థులు కనుక్కోవాలంటుండు అంటే ఈ మొత్తం ఎన్ని భాగాలు వచ్చింది మనకి 7 చేత ఏదైతే భాగించబడుతుందో అదే సమాధానం అవుతుంది సో 7 చేత భాగించబడేది 60 భాగించబడదు 91 భాగించబడుతుంది 1391 సో 100 భాగించబడదు 75 భాగించబడదు సో ఇచ్చినటువంటి టోటల్ ఈ బాయ్స్ 5 భాగాలు గర్ల్స్ 2 భాగాలు మొత్తం ఎన్ని భాగాలు అంటే 7 భాగాలు సో 7 తోని ఏదైతే భాగించబడుతుందో అదే ఆ తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య అని అర్థం నెక్స్ట్ ద ప్రైసెస్ ఆఫ్ స్కూటర్ అండ్ టీవీ ఆర్ ఇన్ ద రేషియో 7:5 ద స్కూటర్ కాస్ట్ ₹8,000 మోర్ దాన్ టీవీ సెట్ దెన్ ద ప్రైస్ ఆఫ్ టీవీ స్కూటరు మరియు టీవీ ధరల మధ్య నిష్పత్తి 7:5 స్కూటర్ ధర టీవీ ధర కన్నా ₹8,000 ఎక్కువైనా టీవీ ధర ఎంత స్కూటర్ మరియు టీవీ ధరల మధ్య నిష్పత్తి అంట 7:5 అంట అయితే స్కూటర్ ధర టీవీ ధర కంటే 8,000 ఎక్కువ అయితే టీవీ ధర ఎంత అంటుండు మన క్వశ్చన్లో చూడండి స్కూటరు మరియు టీవీ ఈ స్కూటరు టీవీ ధరల మధ్య నిష్పత్తి ఏమంటుండంటే 7:5 అంటుండు 7:5
నెక్స్ట్ స్కూటర్ ధర టీవీ ధర కంటే ఎక్కువ అంటుండు. స్కూటర్ కాస్ట్ ఈజ్ 8,000 మోర్ దాన్ టీవీ కాస్ట్. మోర్ దాన్ ఎక్కువ, మోర్ దాన్ ఆర్ లెస్ దాన్ మీన్ డిఫరెంట్. ఎక్కువ లేదా తక్కువ మీన్ డిఫరెంట్. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఎంత చూద్దాం. మరి 7కి 5కి మధ్య డిఫరెంట్ ఎంత అంటే, భేదం ఎంత అంటే 2 భాగాలు. ఈ 2 భాగాల విలువ ఇచ్చిండు మనకి. ఈ 2 భాగాల విలువ ఎంత అన్నాడంటే 8,000. 2 భాగాల విలువ 8,000 అయితే మనకు కావాల్సింది టీవీ ధర కావాలి. సో టీవీ ధర ఎంత అంటే 5 భాగాలు ఎంత అంటుండు. సో 5 భాగాలు ఎంత? 2 ఇంటూ 4,000. సో 5 ఇంటూ 4,000. 5 4 జార్ ఎంత అంటే 20,000. 5 4 జార్ ఎంత? 20,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 7:3. ఇఫ్ మిల్క్ ఈజ్ 20 liters మోర్ దాన్ వాటర్ దెన్ ఫైండ్ ద టోటల్ మిక్చర్. ఒక మిశ్రమంలో పాలు నీళ్ళ మధ్య నిష్పత్తి 7:3. నీళ్ళ కన్నా పాలు 20 లీటర్లు ఎక్కువైనా మొత్తం మిశ్రమం ఎంత? పాలు నీళ్ళ మిశ్రమం ఇచ్చిండు, ఇక్కడ ఎక్కువ తక్కువ అంటుండు, ఎక్కువ అంటుండు. సో మీన్ డిఫరెంట్ వాల్యూ. మిల్క్ అండ్ వాటర్ రేషియో ఈజ్ గివెన్ 7:3. 7:3. నెక్స్ట్, నీళ్ళ కన్నా పాలు 20 లీటర్లు ఎక్కువ. మోర్ దాన్ మీన్ డిఫరెంట్. 7కి 3కి డిఫరెంట్ వాల్యూ ఎంత అంటే 4 వాల్యూ. ఈ 4 పార్ట్స్ వాల్యూ ఇచ్చిండు మనకి. సో 4 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 20 లీటర్స్ అంట. 4 పార్ట్స్ వాల్యూ 20 లీటర్స్ అయితే ఆ మొత్తం మిశ్రమం ఎంత అంటుండు, ఇక్కడ మొత్తము అంటుండు టోటల్. సో 7 + 3 మీన్ 10 పార్ట్స్ ఎంత? ఇంకా 4 ఇంటూ 5, 4 5 ఆర్ 20, 10 ఇంటూ 5. 10 ఇంటూ 5 అంటే 50. 4 5 ఆర్ ఎంత? 20. సో 10 ఇంటూ 5 అంటే ఎంత అంటే 50. సో 50 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రైసెస్ ఆఫ్ రేడియో అండ్ వాచ్ ఈజ్ 5:4. ద కాస్ట్ ఆఫ్ రేడియో అండ్ వాచ్ ఈజ్ 1,800. ద కాస్ట్ ఆఫ్ రేడియో ఈజ్, రేడియో మరియు గడియారం ధరలు కలిపి 1,800. వాటి ధరల మధ్య నిష్పత్తి 5:4 అయినా రేడియో ధర ఎంత? ఇక్కడ రేడియో మరియు వాచ్, రేడియో గడియారం ధరల మధ్య నిష్పత్తి ఇచ్చిండు 5:4 అంటుండు. 5:4. నెక్స్ట్ ఏమంటుండే, వాటి ధరల మధ్య రేడియో మరియు వాటి ధరలు ఇచ్చిండు, రెండింటి ధరలు కల్పించిండు. రేడియో మరియు టీవీ ధర రెండింటి ధర కల్పించిండు. అంటే రెండింటి కల్పించిన టోటల్ వాల్యూ. ఇక్కడ టోటల్ ఎన్ని భాగాలు? 9 భాగాలు. ఈ 9 భాగాలు విలువ ఇచ్చిండు అని అర్థం. 9 భాగాలకి ఎంత? 1,800. సో ఈ 9 భాగాలకి 1,800. రైట్. ఇప్పుడు ఏం అడిగిండు మన్ని? రేడియో ధర అడిగిండు. రేడియో ఎన్ని పార్ట్స్? 5 భాగాలు. రేడియో దగ్గర ఎన్ని భాగాలు ఉంది మనకి? 5 భాగాల విలువ ఎంత అంటుండు. 5 భాగాల విలువ ఎంత? ఎవరికైనా ఇక్కడ డైరెక్ట్ రాకపోతే ఈ విధంగా చేయాలి. సో 5 ఇంటూ 1,800. 5 ఇంటూ 1,800 బై 9. సో 9 1s are 9 2s are 200. 5 ఇంటూ 200 అంటే 1000. 5 ఇంటూ 200 అంటే ఎంత అంటే 1000. సో ఇక్కడ రేడియో ధర వచ్చేసి 1,000 రూపీస్. 1,000 రూపీస్. నెక్స్ట్ 240 ఇది ఇక్కడ 240. ఇది 200 కాదు, 240. రైట్. 240 kilogram alloy contains copper and zinc are in the ratio 5:3. Weight of zinc is how much less than weight of copper? 240 kgల బరువు గల మిశ్రమంలో రాగి మరియు జింకుల మధ్య నిష్పత్తి 5:3 అయినా జింక్ బరువు రాగి కన్నా ఎంత తక్కువ? జింకు బరువు రాగి కన్నా ఎంత తక్కువ? రాగి మరియు జింకుల నిష్పత్తి ఇచ్చిండు. కాపర్ అండ్ రేషియో, కాపర్ అండ్ జింక్ రేషియో ఇస్ గివెన్. ఏ రేషియో అన్నాడు? 5:3 అంటుండు. నెక్స్ట్, ఆ మొత్తం ఎన్ని భాగాలు ఉందంట? ఆ మిశ్రమం 240 kgలు ఉందంట. 5 + 3 ఏంటంటే మొత్తము 8 భాగాలు. సో 8 భాగాలు మొత్తం వచ్చేసి 8 భాగాలు. సో 8 భాగాలకి 240 kgలు.
టోటల్ మిశ్రమం ఎంత ఉందండి 240 కేజీలు ఉంది. నెక్స్ట్ ఏమంటుందంటే జింక్ బరువు రాగి బరువు కన్నా ఎంత తక్కువ. సో వెయిట్ ఆఫ్ జింక్ ఈజ్ హౌ మచ్ లెస్ దాన్ వెయిట్ ఆఫ్ కాపర్, లెస్ దాన్ తక్కువ, మీన్ డిఫరెంట్ వాల్యూ. మరి 5కి 3కి డిఫరెంట్ ఎంత అంటే 2, 5కి 3కి డిఫరెంట్ వాల్యూ ఎంత అంటే 2 పార్ట్స్ వాల్యూ కనుక్కోవాలి మనం. చూడండి 8 30 240. సో 2 30 ఎంతంటే 60 కిలోగ్రామ్స్. ఎన్ని కిలోగ్రాములు? 60 కిలోగ్రామ్స్. ఆన్సరు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 1/2:1/3:1/4 అండ్ ఇట్స్ పెరిమీటర్ ఈజ్ 104 సెంటీమీటర్. ద లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సైడ్ ఈజ్. ఒక త్రిభుజంలో భుజాల మధ్య నిష్పత్తి 1/2:1/3:1/4 మరియు దాని చుట్టుకొలత 104 సెంటీమీటర్లు అయిన పెద్ద భుజం ఎంత? భుజాల మధ్య నిష్పత్తి ఇచ్చిన మనకి 1/2:1/3:1/4 అంటుండు. 1/2:1/3:1/4. సో ఏం చేయాలంటే మనం 2, 3, 4ల కాసాగు. 2, 3, 4ల కాసాగు ఎంత అంటే 12. ఎల్సిఎం ఆఫ్ 2, 3, 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 12. ఎల్సిఎం ఆఫ్ 2, 3, 4 ఎంత అంటే 12. సో 12 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 3తోని 12 4 టైమ్స్ పోతుంది. సో 4తోని 12 3 టైమ్స్ పోతుంది. సో మొత్తం ఎన్ని భాగాలు అయినాయి? 6 + 4 + 3 మొత్తం 13 పార్ట్స్ అయినాయి. 13 భాగాలు. ఈ 13 భాగాల విలువ ఎంత అంటే 104. ఈ 13 భాగాలు ఎంత? 104. మన అడిగింది పెద్ద భుజము, లాంగెస్ట్ సైడ్. పెద్ద భుజం అంటే 6 భాగాలు ఎంత? సో 6 భాగాల విలువ ఎంత? చూడండి 13 × 8. 13 × 8 అంటే 104. సో 6 × 8 అంటే 48. సో ఎంత అంటే లాంగెస్ట్ సైడ్ ఎంత అంటే 48. నెక్స్ట్, 5 mangoes and 4 oranges cost as much as 3 mangoes and 7 oranges. What is the ratio of the cost 1 mango cost to 1 orange? 5 మామిడి పండ్లు మరియు 4 నారింజ పండ్ల ధర 3 మామిడి పండ్లు మరియు 7 నారింజల ధరకి సమానము అయినా 1 మామిడి పండు నారింజ పండు ధరల మధ్య నిష్పత్తి. 5 మామిడి పండ్లు మరియు 4 ఆరెంజెస్. 5 మ్యాంగోస్ ప్లస్ 4 ఆరెంజెస్ ఈక్వల్ టు 3 మ్యాంగోస్ ప్లస్ 7 ఆరెంజెస్. సో మ్యాంగోస్ ఉన్న సైడు ఆరెంజెస్. ఈ 3 మ్యాంగోస్ ఇటు వస్తే 5 - 3 అంటే 2 మ్యాంగోస్ ఈక్వల్ టు 7 - 4 అంటే 3 ఆరెంజెస్. మ్యాంగోస్ అంటే 3, ఆరెంజెస్ 2. సో మ్యాంగోస్ ఈస్ట్ ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు 3:2. సో ఆన్సర్ మనకి 3:2. నెక్స్ట్, ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 2:3, 6:11 అండ్ 11:2 ఈజ్ 2:3, 6:11 మరియు 11:2ల బాగుల నిష్పత్తి. కాంపౌండ్ రేషియో. సో కాంపౌండ్ రేషియో అంటే 2:3 అంటే 2/3 ఇంటూ 6/11 ఇంటూ 11/2. 11కి 11 క్యాన్సిల్, 3 2s are 6, 6 క్యాన్సిల్ అవుతుంది. ఓవరాల్గా మనకి ఏం మిగిలిందంటే 2/1. 2/1 అంటే 2:1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 1/x ఈస్ట్ 1/y ఈస్ట్ 1/z దెన్ x ఈస్ట్ y ఈస్ట్ z వాల్యూ. దీని వాల్యూ ఇవ్వలేదుగా, ప్రాబ్లమ్ రాంగ్ ఉంది ఇక్కడ. 1/x ఈస్ట్ 1/y ఈస్ట్ 1/z ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఉండాలి. సంథింగ్ వాల్యూ లేదు. సరే, ఇక్కడ ఇది ఆప్షన్ లేదు కాబట్టి ఒక వాల్యూ తీసుకొని చేద్దాం. మరి 1/x ఈస్ట్ 1/y ఈస్ట్ 1/z. ఫర్ ఎగ్జాంపుల్ 2:3:4 తీసుకున్నారా? రైట్. 2:3:4 ఇది లేదు ఇక్కడ. సంథింగ్ ఏదో ఆప్షన్స్ అయితే ఇక్కడ వాల్యూని బట్టి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. సో
1/x/1/z ఎంత అంటే 2:3:4. మనకి x/y/z కావాలి, x/y/z కావాలి అంటే దీని యొక్క ఇన్వర్స్ రేషియో కావాలి. ఏం కావాలి? దీని యొక్క ఇన్వర్స్ రేషియో. సో దీని యొక్క ఇన్వర్సు, సో విలోమ నిష్పత్తి చేస్తే 1/1/x/1/y/1/z ఈజ్ ఈక్వల్ టు దీని కూడా 1/2:1/3:1/4. సో ఇది 1/1/x అంటే x/y/z ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాసాగు ఎంత? ఇంకా 2, 3, 4ల కాసాగు 12. 2, 3, 4ల కాసాగు 12. సో 12 అనేది 2తో ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. 3తో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 4తో ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నా, మనం ఇంతకుముందు చేసినాం ఆల్రెడీ. 1/2:1/3:1/4 అంటే కాసాగు కనుక్కోవాలి. కాసాగు 2, 3, 4ల కాసాగు ఎంత అంటే 12. సో 12 అనేది 2తో ఎన్ని టైమ్స్ పోతుందంటే 6 టైమ్స్ పోతుంది. 3తోని 4 టైమ్స్ పోతుంది. 4తోని 3 టైమ్స్ పోతుంది. ఆన్సర్ ఏంటంటే 6:4:3. 6:4:3. ఇక్కడ మనకి మన ఇది అప్రాక్సిమేట్లీ తీసుకుని వేరే వాల్యూస్ తీసుకుని ఇక్కడ లేదు కాబట్టి ఈ ఆప్షన్స్ కావు. సో ఇక్కడ ఏదో మిస్ అయింది. సో ఆ మిస్ అయిన ప్లేస్లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేసినాం. నెక్స్ట్ 3a - 4b + 2c = 0 and 4a - 2b - c, then a:/b:/c వాల్యూ. మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చిండు. 3a - 4b + 2c = 0 ఒకటి. నెక్స్ట్ 4a - 2b - c, సో ఇదొకటి ఈక్వల్ టు సంథింగ్ 0 2. సో ఇది ఏం రాయాలంటే చూడండి, ఇక్కడ ఏ రాయండి, ఇక్కడ బి, ఇక్కడ సి. సో ఏ దగ్గర బి యొక్క కోఎఫిషియంట్ రాయాలి, ఇక -4 -2. బి దగ్గర సి యొక్క కోఎఫిషియంట్ రాయాలి, సి కోఎఫిషియంట్ 2, ఇక్కడ సి కోఎఫిషియంట్ -1. నెక్స్ట్ ఇక్కడ సి దగ్గర ఏ కోఎఫిషియంట్ 3, 4. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఏ దగ్గర ఏ వాల్యూ కింద ఏబిసి అని రాసిన మనం ఏ దగ్గర రాసినప్పుడు బి కోఎఫిషియంట్ తీసుకుంటున్నా. బి కోఎఫిషియంట్ ఎంత? -4. ఇక్కడ బి కోఎఫిషియంట్ ఎంత? -2. నెక్స్ట్ బి దగ్గర బి వాల్యూ రాసేటప్పుడు దాని తర్వాత వాల్యూ అంటే సి వాల్యూ రాస్తున్నా 2. ఇక్కడ సి వాల్యూ -1. సో మరి సి రాయాలంటే ఇప్పుడు ఇది రాసిన రిమైనింగ్ ఏముంది? 3, 4. ఇగో 3, 4. ఇక లాస్ట్లో మళ్ళీ లాస్ట్కి స్టార్టింగ్లో ఏ వాల్యూ రాసినామో ఆ వాల్యూ రాయాలి, -4 -2. ఇది ఇంటర్మీడియట్ ఎంపీసీ ఎవరైనా విద్యార్థులు చదివి ఉంటే వాళ్ళకి స్ట్రైట్ లైన్స్ జామెంట్రీలో వస్తుంది. మనకి ఏంటి 2 ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి క్రాస్ మెథడ్ అంటాను దీన్నే. రైట్, ఇక్కడ ఏ వాల్యూగా చూడండి, 4 1s are 4, -(-) +4. నెక్స్ట్ 2 2s are -(-) సో 2 2s are 4 ఈజ్ ఈక్వల్ టు b by 2 4s are 8 -1 into 3 -3 -+. సో క్లియర్గా రాస్తుందండి ఒకసారి మీకు అందరికి, ఇంకా ఎందుకంటే కొంతమందికి అర్థం కాదు. సో ఏ వాల్యూగా -4 into -1 -4 into -1 మైనస్, ఇక మైనస్ పెట్టి మిడిల్లో మళ్ళీ -2 into 2 -2 into 2 ఇది ఏ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు. సో బి వాల్యూ కూడా డైరెక్ట్ రాస్తుంది. 2 4s are 8 మైనస్ బ్రాకెట్ పెట్టి 3 into -1 అంటే -3 దట్ ఈజ్ ఈక్వల్ టు సి బై 3 2s are -6 3 2s are -6 minus 4 4s are 16 -16 వేస్తే ఇంకా 4 + 4 8 వస్తుంది. సో a by 8 ఈజ్ ఈక్వల్ టు b by 8 + 3 11
8 + 3 11 C/-6 + 16 -6 + 16 అంటే 10. సో ఆన్సర్ ఎంత అంటే 8:11:10 8:11:10. సో ఈ విధంగా